ప్రియమైన దేవుని పిల్లరా, పక్షిరాజు అడవిలో మృగాలకు ఎలాగైతే సింహం రాజుగా ఉంటుందో, ఆకాశములు ఎగిరే పక్షులన్నిటికీ రాజు ఎవరండి? పక్షిరాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్షిరాజును మనం పరిశీలన చేసినట్లయితే ఈ పక్షులన్నిటికీ రాజుగా ఉన్నది ఈ పక్షిరాజు. అనబడినటువంటి ఈ పక్షి తన యొక్క జీవిత పరిమాణం 70 సంవత్సరాలు జీవిస్తుంది. 70 సంవత్సరాలు జీవిస్తుంది ఈ పక్షిరాజు. ఈ పక్షి చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగనే ఈ యొక్క పక్షి 40వ సంవత్సరం వచ్చేసరికి తన యొక్క ముక్కు బారుగా పెరుగుతుంది. కాస్త అది ముందుకి వంగిపోయి ఉంటుంది. అలాగనే తన యొక్క ఈకలన్నీ కూడా బాగా పెరిగి ఉంటాయి. అలాగనే తన యొక్క కాళ్ళ గోర్లు కూడా బాగా పెరిగి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అది ఎగరలేక చాలా భారము కలిగి అది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ పక్షిరాజు ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇది చాలా తన యొక్క భవిష్యత్తుకు చాలా ఆధారమైనటువంటి నిర్ణయం. అది మరణించటమా లేకపోతే మరొక జీవితాన్ని కలిగి జీవించటమా? 2 తలంపులతో ఆ పక్షిరాజు సతమతం అవుతుంది. ఆ 40వ సంవత్సరం వచ్చేసరికి శరీరం అంతా కూడా ఈకల చేత నింపబడి భారముగా ఉంటుంది. ముక్కు బాగా ముందుకు బాగా పెరిగిపోయి భారముగా ఉంటుంది. అలాగనే తన యొక్క కాళ్ళకు గోర్లు బాగా వచ్చేసి అది బరువుగా లేక భారముగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ పక్షిరాజు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏమి నిర్ణయము అనంటే, నేను నూతనమైన బలాన్ని పొందాలి అన్న నిర్ణయం కలిగి ఒక ఎత్తైనటువంటి స్థలములోనికి వెళ్ళి 40వ సంవత్సరంలో అది ఎత్తైనటువంటి స్థలములోనికి వెళ్ళి ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? కొన్ని దినాలు అనగా 150 దినాలు, ఇంచుమించు 5 నెలలు అది ఎత్తైన స్థలములో ఉండి ఏం చేస్తుందనంటే, ఆ ముక్కును విరగొట్టుకోవడం కొరకై ఆ యొక్క ముక్కుని బండకేసి కొట్టుకుంటుందంట. బండకేసి ఆ ముక్కును కొడుతుంటే ఆ ముక్కులోంచి రక్తం గారుతూ ఉంటుందంట. ఆ ముక్కు పగిలిపోయి ఆ పెలుసులు కూడా వస్తూ ఉంటే అది ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుందంట. ఎందుకని? అది మరొక నూతన జీవితాన్ని పొందటం కొరకే, మరొక తన భవిష్యత్తు చక్కగా ఉండటం కొరకే, అలాగనే తన యొక్క భవిష్యత్తు 30 సంవత్సరాలు, మిగతా 30 సంవత్సరాలు ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని పొందటం కొరకే అది అంతటితో మరణము కావుట ఇష్టం లేక అది ఒక నిర్ణయం తీసుకొని ఏం చేస్తుందో తెలుసా? తన కలిగినట్టు ఆ పెరిగిపోయినట్టు ఆ ముక్కుని బండకి వేసి కొట్టుకొని రక్తం కారుతున్నప్పటికీ, బాధ అనుభవిస్తున్నప్పటికీ అదేం చేస్తుందో తెలుసా? కొన్ని దినాలు అలాగ బండకి ముక్కును కొట్టుకొని ఎరగొట్టేసుకుంటుందంట. అలాగా ఎరగొట్టేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ యొక్క ముక్కు కాస్త రాలిపోతుంది, ఊడిపోతుంది. కొన్ని దినాలకి మరలా కొత్త ముక్కు వస్తుందంట దానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? తన కలిగినటువంటి ఆ కాళ్ళ కలిగినటువంటి ఆ గోర్లను కూడా ఏం చేస్తుంది తెలుసా? అలాగనే పీకేసుకుంటుందంట. చూడండి, గోర్లను అలాగనే పీకేసుకుంటుందంట. అలా గోర్లు అటంతటిగా అటు ఊడిపోతే ఆ లెక్క వేరు. మరి బలవంతంగా పీకేసుకుంటే ఎంత రక్తం వస్తుందో, ఎంత బాధ అనుభవిస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో ఆ పక్షిరాజు ఎంత వేదన అనుభవిస్తుందో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగ తన గోర్లు కూడా ఏం చేస్తుంది? లాగి వేసుకుంటుందంట. గమనించండి, మనం వెళ్తూ ఉంటే ఎదురు తగిలింది అనుకోండి, గోరు కాస్త పైకి లేచిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ. ఏమనుకుంటాం? ప్రాణం పోయిందయ్యా, గోరు ఎదురు తగిలి అసలు ప్రాణం పోయొచ్చినట్టయింది అని అంటాము లేదా? అలాగే మరి అది ఎదురు తగలకుండానే ఏం లేకుండా దాని అంతటా దాన్ని ఏం చేస్తుంది? పీకేసుకుంటుంది. చూడండి, మీకు ఆ బాధ తెలియాలంటే
ఒకసారి కటింగ్ బ్లేడ్ పెట్టుకొని మీ గోరుని ఇట్లా పట్టుకొని లాగండి. ఏమ్మా, కటింగ్ బ్లేడ్ పెట్టుకుని ఇట్లా పట్టుకొని లాగండి. ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. ఈ పక్షిరాజు అంట తన గోర్లను అలాగనే ఏం చేస్తుంది తెలుసా? లాగి వేసుకుంటుందంట. అలాగ కొన్ని దినాలైన తర్వాత మరలా తన శరీరం పైనటువంటి ఈకలను కొత్తగా వచ్చినటువంటి ఆ ముక్కుతోటి ఆ ఈకలన్నిటిని కూడా పీకేసుకుంటా ఉంటుందంట. ఆ ఈకలను పీకుతుంటే, ఆ ఈకలను లాగేస్తుంటే అది ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఒక పక్క రక్తం గారుతూ ఉంటుంది, ఒక పక్క బాధ అనుభవిస్తూ ఉంటుంది, ఒక పక్క వేదన అనుభవిస్తూ ఉంటుంది. అలాగ 150 దినాలు పోరాడి తన శరీరం పైన తను పోరాడి, ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క పక్షిరాజు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? ఒక నూతనమైనటువంటి మరొక జీవితాన్ని పొందాలి, అలాగే నా భవిష్యత్తు చక్కగా ఉండాలి అనుకొని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయము ఎలాంటి బాధలతో కూడిందో చూడండి. ఎలాంటి బాధలతో కూడినటువంటి నిర్ణయమో చూడండి. అలాగ 150 దినాలు బాధను అనుభవించినటువంటి పక్షిరాజు మరలా కొత్త ముక్కు వచ్చినప్పుడు, మరలా కొత్తగా గోర్లు వచ్చినప్పుడు, మరలా కొత్తగా ప్రియమైన దేవుని పిల్లారా తనకు ఈకలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, నూతన బలాన్ని పొందుకొని యవ్వనముగా కనబడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలాన్ని పొందుకొని యవ్వనగా కనపడుచు మరలా 30 సంవత్సరాలు స్వేచ్ఛగా తిరగగలుగుతుందంట. అది తీసుకున్న నిర్ణయం. ఈ 40 సంవత్సరాలు ఎంతవరకు నేను నా జీవితం అయిపోయింది, ఇక చచ్చిపోవచ్చు అని అనుకోలే. ఏమనుకుంటుందో తెలుసా? ఆ పక్షిరాజు, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, నేను నూతన బలాన్ని పొందాలి, అలాగే నా భవిష్యత్తు చక్కగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం కలిగి ఆ పక్షిరాజు 150 దినాలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉండి, అది తన యొక్క గోర్లను, తన ముక్కును, అలాగే తన ఈకలను పీకి వేసుకొని ఒక నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని 30 సంవత్సరాలు స్వేచ్ఛగా తిరగగలుగుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగుననే నీ జీవితంలో కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈ పక్షిరాజు కూడా ఎలాగైతే తన యొక్క ఈకలను, తన కలిగిన ముక్కును, అలాగే తన కలిగినటువంటి ఆ యొక్క ముక్కును ఎలాగైతే బండకేసి కొట్టుకొని ఆ ముక్కును తొలగించి వేసుకొని నూతనమైన ముక్కును పొందుకుందో, అలాగే నూతనమైన ఈకలను సంపాదించుకుందో, అలాగే నూతనమైనటువంటి గోర్లను సంపాదించుకుందో, అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకొని, అలాగే నీ కలిగినటువంటి గత సంవత్సరములో చేసినటువంటి రోత బ్రతుకును, రోత ఆలోచనలను, అలాగే దేవునికి ఇష్టమైన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నా జీవితం ఒక నూతనమైన జీవితంగా ఉండాలి, అలాగే నా భవిష్యత్తు సరైనదిగా ఉండాలి, అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అనుకొని నీవెప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ఒక నూతనమైన జీవితాన్ని జీవించటానికి, ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయమును తీసుకుంటావో దేవుడు నీ జీవితాన్ని నూతనమైనటువంటి భవిష్యత్తుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క పక్షిరాజు ఎలాగైతే నూతన బలాన్ని పొందుకుందో, అలాగ మన యొక్క భవిష్యత్తు కూడా సరైనదిగా ఉండాలి అని అంటే మనము కూడా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభువా, నీవు నాకు కావాలి, నా జీవితంలోనికి నువ్వు రావాలి, నా జీవితము నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నా బ్రతికినంత కాలం నీతోనే నేను బ్రతుకుతాను ప్రభు. నువ్వెప్పుడైతే ఒక నిర్ణయమును తీసుకొని ప్రభు కొరకు బ్రతుకుతావో దేవుడు నీ భవిష్యత్తుని చక్కగా నడిపించగలిగిన వాడు దేవుడు.